దానికి ఏమైనా అంటే పూర్తి స్థాయిలో ఏమైనా పర్మిషన్స్ రిక్వైర్డ్ ఉంటుందండి? పర్మిషన్స్ రిక్వైర్డ్ ఉంటుంది. వాటిని సెపరేట్గా ఆర్మీ డీల్ చేస్తుంది. దీనికి ఎయిర్ ఫోర్స్ చాలా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ సుపీరియారిటీ ఉన్నప్పుడు మనకి చాలా ఈజీ అవుతున్నాయి. అప్పుడు ట్యాంకులు ఇంకా స్పీడ్గా వెళ్ళగలుగుతాయి. ఎయిర్ సుపీరియారిటీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ స్పీడ్లో ఎన్ని ఎయిర్ అటాక్స్కి పట్టుకునే విధంగా వెళ్ళాలి. రైట్ అండ్ రావు గారు ఒక్కసారి లైన్ లో ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇప్పుడు ప్రస్తుత పరిణామాలకు సంబంధించి సీరియస్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన పైలట్ మన భారత ఆర్మీకి, మన భారత భద్రతా దళాలకి చిక్కాడు. పాకిస్తాన్ జైసల్మేర్లో భారత్లోని జైసల్మేర్లో, రాజస్థాన్లోని జైసల్మేర్లో పాకిస్తాన్ పైలట్ మన భారత బలగాలకి చిక్కాడు. ఈ నేపథ్యంలో మీకు గుర్తుంటే కనుక మన వ్యక్తి కూడా అప్పుడు ఐ థింక్ మీకు సంబంధించి F-16 కొట్టే సందర్భంలో మన వాళ్ళు కూడా అక్కడ చిక్కిపోయిన సందర్భం. ఇప్పుడు అటువంటి పరిస్థితి పాకిస్తాన్ పైలట్ ని బంధించింది భారత్. పాకిస్తాన్ పైలట్ జైసల్మేర్ లో చిక్కున్నాడు. పాకిస్తాన్ పైలట్ భారత్ కి చిక్కుకున్న పరిస్థితి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎటువంటి పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది రామ్దాస్? అంటే మనము బాలకోట్ స్ట్రైక్స్ చేసినప్పుడు, ఎస్ఐ చేసినప్పుడు అప్పుడు మన అభినందన్ మిగ్ ఫైటర్ లో అభినందన్ క్యాప్చర్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనం అదే సేమ్ రిపీట్ కాబోతుంది. జైసల్మేర్ లో పాకిస్తాన్ చెందినటువంటి ఒక పైలట్ ని ప్రస్తుతం మనం యుద్ధంలో పాల్గొన్న పైలట్ ని మనం ఇక్కడ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అక్కడ మనం ఏదైతే కొన్ని F-16 అలాగే JF-17 ని కూల్చివేసామో అందులో భాగంగానే ఆ ఫైటర్ జెట్ లో ఉన్నటువంటి ఒక పైలట్ ని మనం ప్రస్తుతం ప్రాణాలతో పట్టుకోగలిగినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ సేమ్ అభినందన్ స్టోరీ రిపీట్ అవుతుంది. అభినందన్ ఎలాగైతే వాళ్ళు పట్టుకొని యుద్ధ ఖైదీగా తీసుకెళ్లారో ఇప్పుడు మనం కూడా అదే సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత యాక్టివ్ అయ్యాయి, ఎప్పటికప్పుడు మొత్తం మీద 3 ఫైటర్ జెట్స్ ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పైలట్ ప్రాణాలతో సజీవంగా మనకు పట్టుబట్టట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జైసల్మేర్ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని హిట్ చేసినప్పుడు అక్కడే మనం ఇక్కడ ప్రాణాలతో అతన్ని పట్టుకున్నట్టుగా తాజాగా అంతున్న సమాచారం మనకు కనబడుతుంది. ఒకసారి మౌలిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అభినందన్ వర్ధమాన్ ఎపిసోడ్ మనం చూసాం, కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. పాకిస్తాన్ కి సంబంధించిన ఒక పైలట్ జైసల్మేర్ లో భారత్ కు చిక్కాడు, భారత భద్రతా దళాలకు చిక్కాడు. ఒకసారి మౌలిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌలిక గారు, ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన కీలక సమాచారం మనకి దొరికే అవకాశం ఉంటుందా? పాకిస్తాన్ కి సంబంధించిన సైనికుడి నుంచి ఆ గుట్టులాగే అవకాశం మనకుందా? ఇప్పుడు డెఫినెట్ గా ఉంటుంది సచిన్. ఇక్కడి నుంచి ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడమే కాదు, పాకిస్తాన్ కు సంబంధించిన గుట్టు మొత్తం మన భారత సైన్యం దగ్గర ఉంది. ఇప్పుడే నాకు వచ్చిన సమాచారం ప్రకారం భారత్ పాకిస్తాన్ లో 9 సిటీస్ ని టార్గెట్ చేసింది. అందులో ప్రముఖంగా చెప్పాలంటే ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రన్వాలా, ముల్తాన్, పెషావర్ అండ్ సర్గోదా, ఈ 9 సిటీస్ మీద టార్గెట్ చేసింది. ఇందులో మీరు గుర్తుంచుకోవాలి, చాలా చోట్ల చాలా కీలకమైన ఆయుధాగారాలు ఉన్నాయి, చాలా కీలకమైన మిలిటరీ బేస్లు ఉన్నాయి, వాటిని టార్గెట్ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ అండ్ UAE ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భారత ప్రధానితో మాట్లాడారు. అమెరికా నుంచి కూడా ఆల్రెడీ సపోర్ట్ వచ్చింది. ఈ ఇద్దరు కూడా కియర్ స్టార్మర్ అండ్ UAE ప్రెసిడెంట్ కూడా మోడీతో మాట్లాడారు. వాళ్ళ పూర్తి మద్దతును ప్రకటించారు భారత్ కి. అయితే వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు, మీరు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని, 2 అణ్వస్త్ర దేశాలు కాబట్టి మేము పాకిస్తాన్ కు బుద్ధి చెప్తాం, పాకిస్తాన్ ఎన్నికి తగ్గేలాగా చేస్తాం, మీరు మాత్రం కొద్దిగా సంయమనం పాటించండి, మేము మీకు సపోర్ట్ గా ఉంటాం అని చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సచిన్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. చాలా మంది అనడం జరుగుతోంది, మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ న్యూస్ లో చెప్పకండి ప్లీజ్. మేము పూర్తిగా చెప్పట్లేదండి, ఎంతవరకు మీ వరకు చేర్చాలి అంతవరకే చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలియాలి, మీరు అక్కడ షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేము చెప్పకూడని ఇన్ఫర్మేషన్ అలాగే ఉంచాం, ఎందుకంటే ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి లైవ్ లో జరుగుతున్న యాక్టివిటీకి సంబంధించి. బట్ మేము రివీల్ చేయట్లేదు, బికాస్ మీకు ఎంత బాధ్యత ఉందో ఒక మెట్టు మేము ఆ బాధ్యత మరింత తీసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ నౌ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వాట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జైసల్మేర్ లో పాకిస్తాన్ పైలట్ ను పట్టుకుంది ఇండియా.
పాకిస్తాన్ పైలట్ ను బంధించింది భారత భద్రతా దళాలు. దానికి సంబంధించిన న్యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జైసల్మేర్ కి సంబంధించిన